హల్లెలూయా. ఎవరు ప్రేమించారండి మొదటిగా? దేవుడే మనల్ని ప్రేమించాడు కదా. మొదటిగా నువ్వు ప్రేమించావా, దేవుడు ప్రేమించాడా? దేవుడే మొదటిగా ప్రేమించాడు. ఇక్కడ చూడండి, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మొదటిగా ప్రేమించలేదండి. మనం మొదటిగా దేవుని దగ్గరికి రాలే. దేవుడే మన కోసం దిగి వచ్చాడు. దేవుడే మన కోసము శరీరాకారం ధరించాడు. దేవుడే మన కోసము నరరూపం ఎత్తాడు. దేవుడే మన కోసము తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనందరినీ తన రక్షణలోనికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ రక్షణ ద్వారే మరి పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి మనం సిద్ధపరచబడుతున్నాం. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ చూసినట్లయితే మనము దేవుని ప్రేమించితిమని కాదు, యేసయ్యనే మనల్ని ప్రేమించెను. తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. యేసయ్య రాకపోతే నీకు నాకు క్షమాపణ లేదు. యేసయ్య ఈ లోకానికి మరి నరరూపమెత్తి రాకపోతే నీకు నాకు నిత్యరాజ్యము లేదు. నీ పాపము నా పాపము క్షమింపబడేది కాదు. మరి ఆ నరకము నుండి తప్పించడానికి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పింపబడాలని యేసయ్యనే తనను తాను తగ్గించుకొని మరి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఇంకో విషయం చూస్తున్నాం. తన కుమారుని పంపెను. ఎక్కడికి పంపాడు? మన దగ్గరికి. పరలోకం వదులుకొని భూలోకానికి వచ్చాడు. అందుకే దేవదూతలు ఏమన్నాయి చెప్పాలి? సర్వోన్నతమైన స్థలములలో ఉన్నతమైన స్థలములండి పరలోక రాజ్యం. సర్వము ఉన్నతము. అక్కడ ఉన్నదంతా కూడా ఉన్నతమైనది, మహోన్నతమైనది. దేవదూతల మరి సమూహములో దేవుడు పొగడబడుచున్నాడు. ఆ ఉన్నతమైన స్థలములలో అక్కడ దేవుని మహిమపరుస్తున్నారు. ఆయనకు మహిమ కలుగుతుంది. అక్కడ ఘనత, కీర్తి పరలోక రాజ్యములో ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అక్కడ మహిమ ఘనత పొందినటువంటి దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నాడు? తనకు ఇష్టమైన బిడలకు, తనకు ఇష్టమైన విధంగా జీవించిన బిడలకు, తన ఆజ్ఞలను అనుసరించి నడిచిన బిడలకు, తనను ప్రేమించే బిడలకు, తనను మరి నిత్యము ఈ లోకములో ఆరాధిస్తున్న బిడలకు సమాధానము కలుగును అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నిత్యము నువ్వు ఆరాధిస్తున్నావా? నిత్యము నీ దేవుని సన్నిధిని నువ్వు వెతుకుతున్నావా? దేవుని యొక్క ప్రేమను కనుగొన్న నీవు ఆ ప్రేమ కలిగి నువ్వు జీవిస్తున్నావా? మరి దేవునికి ఉన్నతమైన స్థలం ఉందండి. అక్కడ వదిలేసుకొని ఈ భూమి మీదకి నీ కోసము, నా కోసము, నీకు నాకు సమాధానం కోసము, సంతోషము కోసము, ఆనందం ఇవ్వడానికి, మన కుటుంబంలో నెమ్మది ఇవ్వడానికి, మన కుటుంబంలో సంతోషాన్ని మరి పంచడానికి మరి ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎరగక మనం ఏమనుకుంటామంటే ఓన్లీ క్రిస్మస్ అని అంటే నూతన వస్త్రములను ధరించుకోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఫ్రెండ్స్ని కలుసుకోవడము, నగలు ధరించుకోవడం. ఓకే, నో ప్రాబ్లం. దేవుడు అన్నీ ఇచ్చాడండి. హల్లెలూయా. వీటన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? దేవుని విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి నీకోసం ఈ లోకానికి మరి శరీరధారి అయి వచ్చాడే, ఆయనను ప్రేమించడం నువ్వు నేర్చుకోవాలి. ఆయనను ఆరాధించడం నువ్వు నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయనను ఘనపరచడం నువ్వు నేర్చుకోవాలి. దేవుడు అన్నాడు, మొదటిగా నీతిని, రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అన్నీ కూడా ఇస్తా. హల్లెలూయా. మొదటిగా ఏం చేస్తున్నాం మరి మనము? మొదటిగా వెతుకుతున్నామా దేవుణ్ణి? మొదటిగా ఆరాధిస్తున్నామా? మొదటి స్థానం దేవునికి ఇస్తున్నామా? మొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు అద్భుతంగా మన జీవితాలలో మన మార్పు
ఎన్నో గొప్ప విషయాలలో దేవుడు మారుస్తాడండి. సమస్యల నుంచి విడుదలిస్తాడు, బాధల నుంచి విడుదలిస్తాడు, శ్రమల నుంచి విడుదలిస్తాడు. నువ్వు అనుకున్నవి దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఏం చేయాలండి మరి మనము? ఏం చేయాలి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు నీ ఆత్మను నా ఎదుట కుమ్మరించు. హల్లెలూయా. కుమ్మరించగలుగుతున్నావా? రేయి మొదటి జామున లేస్తున్నావా? దేవుని కోసం ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నావా నీ సమల గురించి? చాలామంది అంటారు, నేను ప్రార్థన చేసినా నాకు సమాధానం రాలేదు. ఎందుకో తెలుసా? సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నేను చెప్పానుగా ఒక ఎగ్జాంపుల్, ట్యాంక్ గురించి చెప్పాను, అవునా? వాటర్ ట్యాంక్లో ఫుల్ ఉన్నాయి వాటర్, నువ్వు ఓపెన్ చేస్తే రావట్లేదనంటే ఏదో బ్లాకేజ్ ఇన్ ద మిడిల్, ఆ మధ్యలో ఏదో బ్లాకేజ్ ఉంది, అది క్లియర్ చేసుకుంటే డైరెక్ట్గా వస్తాయి. హల్లెలూయా. మన జీవితాలలో దేవునికి మనకు అడ్డుబండలు ఏవో ఉన్నాయి. మనుషుడు ఏమనుకుంటాడంటే నేను చేసేదంతా కూడా రైట్, మానవునికి ఆలోచన అన్నమాట. కానీ నువ్వు వాక్యము చదివి, ఇది ఒక అద్దం అండి, బైబిల్ గ్రంథం ఒక అద్దము మనకు కదా. ఉదయాన్నే లేచి మనము మిర్రర్ చూసుకుంటాం కదా, ఏమన్నా మన ఫేస్లో ఏమన్నా అంటే డాగులు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా, దాన్ని అన్నీ కూడా క్లియర్ చేసుకుంటాం, అవునా కదా? ఎవరున్నారండి మిర్రర్ చూస్తారా? చూస్తారా అందరూ ఆల్మోస్ట్. హల్లెలూయా. ఎందుకు చూస్తాం? ఉదయాన్నే క్లియర్ చేసుకోవడానికి కదా, మన ఫేస్ బాగా కనబడాలి. ఎస్, యూ షుడ్ బి బ్యూటిఫుల్. మన దేవుడు మనల్ని ఎలా నిర్మించుకున్నాడు? మంచి అందంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు, మంచిగా ఉండాలి. మనం అందరము ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన సృష్టిలో మనం ఏంటి? ప్రథమమైన వారమండి. హల్లెలూయా. తెలుసా? దేవుని సృష్టిలో మనల్ని ప్రేమించి తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు? లోకంలో సృష్టించిన వాటిని అన్నిటిని కూడా నోటితో చేశాడు, నోటితో పలికాడు. మనల్ని మాత్రము తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. అంటే దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమించినందుకేగా, అవునా కదా? దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు, అందుకే తన స్వరూపం మనకిచ్చాడు. హల్లెలూయా. మరి నేను ఎందుకు చెప్తున్నాను? ఎలాగైతే మన ఫేస్లో ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి తొలగించుకోవడానికి ఎలా వి లుక్ ఎట్ ద మిర్రర్, అలాగే ఉదయకాలంలో లేచి నీవు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీలో దేవునికి ఆయాసము కలిగించేటి ఏమైనా ఉన్నాయా, ఆ వాక్యం ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడైనా గ్రహిస్తున్నావా? వాక్యం చదివేటప్పుడు లోతుగా నువ్వు అర్థం చేసుకోవాలా, దేవుణ్ణి అడగాల. ముందు వాక్యం చదివే ముందు దేవుణ్ణి అడగాల, ప్రభువా నేను నీ వాక్యాన్ని చదువుతున్నాను, దాన్ని నాకు లోతైన మర్మాలు గ్రహించడానికి నాకు దైవిక జ్ఞానము దయచేయని అడగాలి. హల్లెలూయా. లోకానుసారంగా మనం ఏదో రోజుకొక అధ్యాయం చదువుకోవాలి కదా, తప్పదు కదా అనుకొని మనం చదివితే అర్థం కాదు. అది లోకానుసారమైన జ్ఞానమే, నీ లెవెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆస్క్ గాడ్, దేవుని నువ్వు ఒకవేళ ఆయన జ్ఞానం కావాలని నువ్వు అడిగితే అప్పుడు దీనిలోని లోతైన మర్మాలు దేవుడు మనకు ఇస్తాడు. అందుకని ప్రతి ఉదయము నువ్వు లేచిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నీ ప్రేమ నీ సమాధానము మాకు అనుగ్రహించు, నా కుటుంబానికి అనుగ్రహించు, నాకు కావలసిన ప్రతి అవసరతను తీర్చగలిగిన శక్తిమంతుడవని నేను నమ్ముకున్నాను ప్రభువా, నాకు సహాయము దయచేయని నువ్వు ప్రార్థించి ఓపెన్ చేసుకొని నీ వాక్యం చదివినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొన్నిసార్లు వాక్యము మనకు కరెక్ట్గా మనల్ని గద్దించినట్టుగా కనబడుతుంది ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలండి? ఎస్, యాక్సెప్ట్ చెయ్యాల. ప్రభువా ఇది నా కోసమే, దీన్ని నేను రెక్టిఫై చేసుకొని దీన్ని సరిగ్గా నేను అర్థం చేసుకొని మరి ఇంకా నేను ముందుకు వెళ్తాను ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో, దేవుడు ఏమన్నాడో తెలుసా? 32వ దావీదు కీర్తనలో తన తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టాలా. హల్లెలూయా. విడిచిపెట్టాలండి. చాలు, గతించిన కాలమే చాలు, కడవరి గడియలో ఉన్నాం.
మనం ఏ తప్పిదము చేసినా మన దేవుడు క్షమించే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు. అందుకే కదా ఆ నిత్యత్వం వదులుకొని ఈ లోకానికి వచ్చాడు, మనందరి పాపములు దోషములు కడగడానికే. మరి ఇక్కడ దేవుని వాక్యం చేత మనము ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో మనం కాచుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దినదినము ఆయన సన్నిధిలో మనం ముందుకెళ్తాం. మరి తానే మనల్ని ముందుగా ప్రేమించాడు కాబట్టి ప్రాయశ్చిత్తం అనే మాట గురించి నేను మాట్లాడి ఉండుట, తన కుమారుని పంపాను, ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఈలాగు ప్రేమింపగా, దేవుడు ఎలా ప్రేమించాడండి? ఎలా ప్రేమించాడు దేవుడు చెప్పండి? తన ప్రాణాన్ని మన కోసమే సమర్పించాడు. అంతగా దేవుడు ప్రేమిస్తే దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము కదా. దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు, నిన్ను నన్ను ఇవ్వనులే. కేవలము నీ తోటి సహోదరులను, నీ పక్కనే ఉన్నవారిని, ఎవరైనా పర్వాలేదు, వారిని నువ్వు ప్రేమించడము నీవు ఫాలో కావాల్సిందనమాట. దేవుడు మనకు ఎగ్జాంపుల్ చూపించాడు కదా. ఎలాంటి ఎగ్జాంపుల్? తన ప్రాణాన్నే ఇచ్చేశాడు, కానీ మనల్ని ఇవ్వమనిలే. ఆ ప్రేమలో కొద్ది ప్రేమ నువ్వు ఇతరులకు పంచినట్లయితే నువ్వు క్రీస్తు బిడ్డవని ఇతరులు తెలుసుకుంటారు. హల్లెలూయా. ప్రేమింపబద్ధులమై ఉన్నాము అంటే యూ షుడ్ ఫాలో దట్ వితౌట్ ఫెయిల్. దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞను ఖచ్చితంగా నువ్వు అనుసరించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మొదటిగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మరి బిడలమైన మనము, ఆయన నమ్ముకున్న మనకి సమాధానం కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను మనకు అందించాడు కాబట్టి ఆ ప్రేమలో మనం జీవించాలి. మరి ప్రేమ పరిపూర్ణమైంది ఉంది అని ఈ వాక్యంలో ఉందండి. మరి చివరిగా ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నావు. ఈరోజు మనం ఎవరిలో నిలిచి ఉన్నాం? నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావా? నీలో ప్రేమ నిలిచి ఉండాలి. నువ్వు దేవునిలో నిలిచి ఉన్నావని అనుకుంటున్నావేమో, ప్రాక్టికల్గా నీకు ప్రేమ లేనట్లయితే నువ్వు దేవునిలో నిలిచి లేవు. ఆ ప్రేమను నువ్వు ధరించుకుంటే, దేవుడిచ్చిన ప్రేమను నువ్వు గుర్తు చేసుకొని ఆ ప్రేమను నువ్వు ధరించుకున్నట్లయితే నువ్వు తోటి వారిని ప్రేమిస్తావు, నువ్వు ప్రేమింపబడతావు. నీ జీవితంలో సమాధానము, ప్రేమ, సంతోషము దేవుడు ఇవ్వడానికే ఈ లోకానికి శరీరధారై వచ్చాడని మరి ఈ వాక్యం ద్వారా బయలుపరచబడి ఉంది. కాబట్టి మనం సమాధానం కలిగి, ప్రేమ కలిగి జీవించడమే మరి ఈ గొప్ప సందేశం దేవుడు మనకిచ్చాడు. ఈరోజు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, సమాధానం కలిగి ఉండాలి. రెండవది, ప్రేమ కలిగి ఉండాలి. కృపా కనికరములు కలిగి ఉండాలని మరి మీకా 6వ అధ్యాయంలో, మానవుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు బయలుపరచబడి ఉన్నది. 3 విషయాలు చెప్పాను అందులో కూడా. ఆ విషయాల్లో మరి దేవుడు తనను తాను తగ్గించుకొని మన కోసం వచ్చాడు. అక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు కనికరము, ప్రేమ వీటిని ధరించుకోమన్నాడు. ఏది ఉత్తమమైనదో ఆల్రెడీ నీకు బయలుపరచబడు. దయచేసి ప్రార్థించుకుందాం. ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, నీవిచ్చిన ఈ గొప్ప సందేశమును బట్టి నీకు వందనాలయ్యా. ఈ లోకములో నాయనా మేము అయ్యా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించి నీ నిత్యత్వము వదులుకొని మా కోసము ఈ లోకానికి శరీరధారిగా నువ్వు వచ్చావని నేర్చుకొని ఉన్నాం.